జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగినా అది హిందూ వ్యతిరేక చర్యగా చిత్రీకరించే ఒక పెద్ద బ్యాచ్ ఉండేది. అప్పట్లో హిందువులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అంటూ నానా రాద్ధాంతం చేసేశారు. కానీ ఇప్పుడు అదే సెక్షన్ అంతకు మించినటువంటి దారుణాలు జరుగుతున్నా పూర్తిగా మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. హిందువుల ఉద్ధరణే మాధ్యేయం అని గట్టిగా నినదించేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. అందుకే ఇప్పుడు సింహాద్రి అప్పన్న దేవస్థానం భూముల వివాదం మీద హిందుత్వ సంస్థలు అని చెప్పుకున్నటువంటి వాళ్ళంతా మౌనంగా సాగిపోతున్నారు. చివరికి దేవాదాయ శాఖ భూముల పరిరక్షణే మాధ్యేయం అని నినదించిన ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటి వాళ్ళు ఎక్కడ మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు. సరిగ్గా ఇదే తరుణంలో బొలిశెట్టి సత్యనారాయణ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సింహాద్రి అప్పన్న దేవస్థానానికి సంబంధించినటువంటి 160 ఎకరాల భూమిని డేటా సెంటర్ పేరుతో అదానీకి అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. అదానీకి అప్పగించిన తర్వాత వెంటనే ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్లో సింహాద్రి అప్పన్న కొండల్లో పూర్తిగా పర్యావరణాన్ని నాశనం చేస్తూ అక్కడ మొత్తం కొండలకే గుండు కొట్టేస్తున్నటువంటి వైనం మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తీరుని అడ్డుకోవాలి అని ఆయన కోరుతున్నారు. దేవాదాయ శాఖ భూముల్ని ఇతర కార్పొరేట్ సంస్థలకి ఎలా కట్టబెడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకు నిబంధనలు పాటించలేదు అంటూ హైకోర్టుకి నివేదించారు. దీని మీద ఏపీ హైకోర్టు కూడా స్పందించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలి అంటూ ఆదేశించింది. అయితే సింహాచలం దేవస్థానం భూములకు గాను గతంలో ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకున్నందుకు ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి మధురవాడ భూములను కూడా ఇప్పుడు మళ్ళీ అదానీ డేటా సెంటర్ పేరుతో అప్పగించేసే ప్రయత్నం చేసింది. అంటే ఒక భూమి వాడుకున్నందుకు ప్రత్యామ్నాయంగా భూములు ఇస్తే ఇప్పుడు ఆ భూములను కూడా ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టేసేటువంటి స్థితికి రావడాన్ని అనేక మంది తీవ్రంగా నిరసిస్తున్నారు. వైజాగ్లో ఇప్పుడు సింహాద్రి అప్పన్న ఆలయ భూముల పరిరక్షణ వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో వివాదంగా మారుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉండగా ఋషికొండలో టూరిజం శాఖ పాత భవనాలు తీసేసి కొత్త భవనాలు కడుతుంటే నానా గగ్గోలు పెట్టారు. ఋషికొండకు బోడిగుండు కొట్టేస్తారా అని కూడా వాపోయారు. ఋషులు నివసించే కొండ ఋషికొండ అంటూ కూడా సూత్రీకరణలు చేశారు. మరి ఇప్పుడు సింహాద్రి అప్పన్న ఆలయ భూముల్లో మొత్తం కొండకే గుండు కొట్టేస్తుంటే, మొత్తం పర్యావరణాన్ని విధ్వంసం చేసేస్తుంటే ఎవరూ మాట్లాడకపోవడం వెనుక మర్మం ఏంటి? అప్పర హిందూ భక్తులు అని చెప్పి హిందుత్వం ముసుగులో అనేక రకాల కార్యకలాపాలు చక్కబెట్టుకునేటువంటి సెక్షన్ కూడా ఎందుకు మౌనంగా ఉంది? దేవాదాయ శాఖ భూముల్ని ఇతర అవసరాలకు వినియోగిస్తే సహించబోం అని శపథాలు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి నేతలంతా ఎక్కడికి పోయారు? ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంటే హిందువుల భూముల్ని, హిందూ ఆలయాల భూముల్ని వాడేస్తున్నా అది సమాజ ఉద్ధరణ కోసం. బీజేపీ విపక్షంలో ఉంటే అక్కడ హిందువులకి ఏం జరగకపోయినా ఏదో జరిగిందనేటువంటి రీతిలో చిత్రీకరించడమేనా సమంజసమైనటువంటి వ్యవహారం అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. సింహాద్రప్పన్న దేవస్థానానికి సంబంధించినటువంటి విలువైన భూముల్ని, అత్యంత ఖరీదైనటువంటి ఆస్తుల్ని, అక్కడ విస్తృతంగా పరుచుకున్న పర్యావరణ పచ్చదనాన్ని పూర్తిగా ధ్వంసం చేసేస్తున్నటువంటి వైనం చాలా పెద్ద స్థాయిలో ఆందోళనకి కారణమవుతోంది, అలజడి రేపుతోంది. డిజిటల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లాంటి చోట అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లు వైజాగ్లో ఈ అంశాన్ని ప్రస్తావించడానికి కారణంగా మారుతుంది. అదే సమయంలో ఇప్పుడు అది హైకోర్టు వరకు వివాదం చేరింది. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు. అపర హిందుత్వ భక్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఏ కోసానా పడటం లేదు. అప్పట్లో హిందువుల పరిరక్షణే తమ ధ్యేయమని భుజకీర్తులు తగిలించుకున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు పూర్తిగా మాయమైపోయినట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో సింహాద్రి అప్పన్నకే దిక్కు లేదా అనేటువంటి అనుమానాన్ని కలిగిస్తోంది. అదానీ కోసం అప్పన్న భూముల్ని అప్పనంగా అప్పగించేస్తున్నటువంటి వైనం మీద అనేక అభ్యంతరాలు వస్తున్నా పట్టనట్టే సాగడం మాత్రం అనేక విమర్శలకైతే ఆస్కారం ఇస్తుంది. ఇలాంటి ధోరణి చంద్రబాబు సర్కార్కి ఏ రీతినా తగదు అనే మాట అయితే వినిపిస్తోంది. వైజాగ్లో డేటా సెంటర్ల పేరుతో కొత్తగా ఉపాధి అవకాశాలు రాకపోగా ఉన్న ప్రకృతిని, పర్యావరణాన్ని, భూగర్భ జలాన్ని అంతటినీ నాశనం చేసేస్తుందా
అనేటువంటి అనుమానాలు అయితే పెరుగుతున్నాయి. ఆ క్రమంలోనే ఆందోళనలు మొదలవుతున్నాయి. ఇలా పెరుగుతున్నటువంటి వాళ్ళ గొంతులన్నీ సోషల్ మీడియాలో డిలీట్ చేసేలా ఇప్పటికే అలా ఆ డేటా సెంటర్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వీడియోలన్నింటినీ తొలగించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. అయినప్పటికీ కూడా జనాల్లో పెరుగుతున్నటువంటి అసహనం, అనుమానం, ఇలాంటి సందేహాలు అన్నిటినీ పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం పూర్తి విరుద్ధంగా ఆలయ భూముల్ని, దేవస్థానం భూముల్ని కట్టబెట్టేస్తూ అదే హిందుత్వ పరిరక్షణగా, అదే హిందువుల ఉద్ధరణగా చిత్రీకరించుకుంటున్నటువంటి వైనం మాత్రం చాలా విస్మయకరంగా మారుతోంది.